హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మా ఊరు స్టైల్లో ములక్కాయ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి రెసిపీ 6 గుడ్లు తీసుకుని బాయిల్ చేసుకున్నాక చక్కగా తొక్కలు తీసేసి వాటితో కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చక్కగా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాక పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. చక్కగా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకొని ఒక్కోటి జాయిగా తీసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని చక్కగా పెట్టేసుకొని 5 నిమిషాలు మగ్గనిచ్చేసి మూత పెట్టేసుకొని 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ టమాటా, ఉల్లిపాయ, ఆనియన్స్ చాలా మగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి దాంట్లోనే ములక్కాయ ముక్కలు ఫ్రెష్గా కడుక్కున్న ములక్కాయ ముక్కల్ని కట్ చేసుకొని ఫ్రెష్గా పీసులుగా కట్ చేసిన ముక్కల్ని దాంట్లో వేసుకుంటే చక్కగా దానికి రుచికి సరిపోయినంత సాల్టు, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని చక్కగా ముందుగా ఉడికిచ్చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఊరి స్టైల్లో, నా స్టైల్లో ములక్కాయ ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చక్కగా దగ్గరికంటే అయిపోయింది. ములక్కాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారా ఎంత బాగుందో? రెసిపీ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో, పొగలు కమ్ముకునే వేడివేడి అన్నంలో చక్కగా ఇదే ములక్కాయ ఎగ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిటికెడు కారం. అలాగే ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకుని కారం వేసుకున్నాక పచ్చివాసన అనేది పోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కారం స్మెల్ కూడా వస్తుంది కాబట్టి మనకి ముందుగా తెలుస్తుంది. అది కూడా ట్రై చేయండి మీరు. ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకున్నది. చక్కగా ఎగ్స్ కూడా ఒక్కోటి జాయిగా నిదానంగా ఒక్కోటి ఎగ్స్ని వేసేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.